తిరిగి రావచ్చు. అంటే మీ అమ్మగా మీ రామా వెరీ గుడ్. ఆరోగ్యం బాగలేకుండా మస్తు చూపించుకున్నాం, మస్తు హాస్పిటల్లో వేసినాం. ఎవరికి బాబాయ్ గారికా మీ ఇద్దరికి? ఓకే, చర్చికి వెళ్ళిన తర్వాత బాగా అయిందా? మళ్ళీ ఇంకేం మళ్ళీ మధ్యలో ఏం రాలేదా అనారోగ్యం? ఓకే, ఏ చర్చికి వెళ్తావు? చెకప్ వస్తారా పాస్టర్ ఎప్పటికీ ఇంటికి? 2 సార్లు వస్తాను. ఏం చేస్తారండి? తక్కువైందా? నాకు అది నేను చెప్పాలి. ఇప్పుడు బైబిల్లో ఒక మాట ఉంటుంది, అబద్ధం ఆడకూడదు. నాకు తెలుసు నిజంగా మళ్ళీ రాలేదా? ఇంకా అది ఖచ్చితంగా ఇప్పుడు హిందూ అయినా ముస్లిం అయినా క్రైస్తవుడైనా అందరికీ వస్తూ ఉంటాయి, జబ్బులు పోతూ ఉంటాయి, అవునా కాదు? మరి కానీ మళ్ళీ ఇది రాలేదనడము అందరు చెప్పడం అని కాదు, కానీ ఖచ్చితంగా అది దాంతో మనం ఇప్పటికి కూడా మనం వేగిస్తూ ఉంటాం. కొద్దిగా ఊపాస్తుంది, వెళ్ళిపోతుంది. నిజం చెప్పాడు చూడండి. ఇప్పుడు అది దానికి సమస్య లేదు. ఆయన ఉన్నాడంటే, ఆయన ఒక్కోడు ఉన్నాడంటే కరెక్ట్గా సాధ్యుడు. ఎవరు సాధ్యుడు? మీరు అంతకుముందు అండి హిందూస్ అంటే క్రిస్టియన్స్ కాకముందు? అన్ని దేవుళ్ళు క్రిస్టియన్స్ కాకముందు అంటే మీకు ఇంటి దేవుడు అంటూ ఏం లేకుండా ఉన్నది ఇంటి దేవుడు. ఏది అంత పెద్ద గొప్ప తల్లి ఆమె దగ్గరికి వెళ్తే మీకు నయం కాలేదా? చేసినాం, మస్తు పండుగలు చేసినాం. మా పేర్లన్నీ అవి. ఏం పేరు తల్లి నీ పేరు? పేరే నువ్వు లక్ష్మణ్ పెట్టుకున్నావు. ఆయన పేరు కాశీరామ్. కాశీరామ్ లక్ష్మి. చూడండి ఒకసారి సీతారాముల పేరు లాగా పెట్టుకున్నారు. చుక్కదేవుడి పేరు. లాస్ట్ శ్రీరామ్ అని ఉంటే తుర్కదేవుడు. వెరీ గుడ్, ఆమె సూపర్ నిజంగా. మరి మీరు చెప్పలేదు ఆమెకి మీరు రండి తల్లి అట్లా ఇట్లా అని? వాళ్ళ బావలు పోతారు కానీ వాళ్ళు పోవాలి. అయితే అమ్మా నేను అంటే మీకు తప్పు అని నేను చెప్పను, నేను చెప్పే విధానం మీకు చెప్తున్నాను, అది మీ ఇష్టం. ఎందుకంటే చెప్పడం ఇప్పుడు మరి క్రిస్టియన్స్ కూడా ఫస్ట్ మీ దగ్గరికి వచ్చి చెప్తారు, మా రావకపోవడం మీ ఇష్టం అని చెప్తారు. నేనేం చెప్తున్నాను అంటే నేను క్రిస్టియనే, నేను మా సారు ఫస్ట్ హిందువులము. మా అత్తగారు ఆరోగ్యం వల్ల క్రిస్టియన్లోకి వెళ్ళామండి. తిరిగి భగవద్గీత చదివి మేము హిందువుల్లోకి వచ్చినాం. అంటే ఏంది భగవద్గీతకి బైబిల్కి మేము చదువుకున్న వాళ్ళం కదమ్మా, కొంచెం చదువుకొని నిజాలు తెలుసుకొని హిందుత్వంలోకి వచ్చేసాం. మీకు కొంచెం చదువు రాదమ్మా. బాబాయ్ గారికి చదువు వచ్చు కదా, అయితే ఫోన్ పెద్ద ఫోన్ ఉందా బాబాయ్ గారు? లేదా? అయితే ఇది మీరు కొంచెం గట్టి చదివి పిన్ని గారికి వినిపించండి. వినిపిస్తే నేను మీరు తప్పు అని నేను అన్నాను, ఎందుకంటే మీ ఇష్టం. అర్థమైంది కదా? మీకు నచ్చింది మీరు వెళ్తున్నారు, మీరు తప్పు అని నేను అన్నాను. ఎందుకంటే నా హిందుత్వం గురించి నా హిందూ దేవుల గురించి నేను చెప్పుకుంటున్నాను. మీకు నచ్చితే మీరు తిరిగి రావచ్చు. ఎందుకంటే మీ అమ్మగా మీ రామా వెరీ గుడ్. అది మన చేతిలో లేదు. పూర్వజన్మ నేనేమన్నా రావచ్చు రాకపోతే దేవుళ్ళు సైతాన్లు అని చెప్తూ ఉంటారు కాబట్టి అది చెప్పినప్పుడు ఏంటంటే ఆ మైండ్ అట్లా సరే అండి. మీరు చర్చికి వెళ్తారు కదా, నిజంగా ఇక్కడ సైతాన్లు అనుభవించిన చర్చిలో పాస్టర్లు అంటారా అన్నారా? నిజంగా చెప్తారా? అందరూ అన్నారు అట్లా. సరే అమ్మా, అయితే మళ్ళీ ఇట్లా వచ్చి మీతో కలిసి మాట్లాడుతూ ఉండొచ్చా? మనం చుట్టాలనే సరేనా? సరేనా? సరే అదే మాట మీద ఉండండి. చాలా మళ్ళీ వచ్చి కలుస్తూ ఉంటాం. నమస్కారం. సరేనా? నేను హిందువు మీరు క్రిస్టియన్ అని కాదు, మాట్లాడుతూ ఉంటాను. అప్పుడప్పుడు మీకు చెప్తా ఉంటాను ఏంటి ఏంటి అని. మీరు వింటా, మీరు నాకు చెప్పండి ఏదైనా చెప్పేది ఉంటే. చాలు, మీరు వినండి చాలు. సరేనా? మీరు వినండి అమ్మా చాలు. ఇట్లా ఎంత ఓపికగా విన్నారు తల్లి, దానికి చాలు. తిట్టకుండా విన్నారు చూడండి, ఆ ఓపిక నిజంగా మీకు చాలా గ్రేట్ తల్లి. సరేనా? సరే అమ్మా, జై శ్రీరామ్. అంటే మేము చెప్తే